ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. చెప్పాలి, ఇంకా చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. డ్రైవ్ స్టార్ట్ అయిందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. చేతులు తెచ్చుకున్న వారు హల్లెలూయా, చేతులు లేని వారు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యాక్చువల్గా అయితే ఈరోజు సమయాన్ని విజయకి ఇచ్చాం. 3 వారాలుగా అక్కడ హెచ్చరిస్తూనే వస్తున్నాను. అనేకమైన కారణాల చేత, భయము చేత, ఎవరు ఏ మార్పులు వేస్తారో అనే విధి విధానాల చేత తను ఈరోజు చెప్పలేకపోతుంది. అయినా బలవంతం చేశాను, కానీ బలవంతంగా మనం ఎంత పెట్టినా అది మనకి తృప్తిగా ఉండదు. కాబట్టి ఇవాళ ప్రసంగాన్ని నేనే తీసుకోవాలనుకున్నాను. ఆశీర్వాదాన్ని కూడా ఎవరు తీసుకోవాలి? నేనే తీసుకోవాలా? మా తల్లులు కాదు. అందుకే దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి, త్వరగా రండి. వాక్యము ఎక్కువసేపు చెప్పడానికి వీలవుతుంది. మీరు వాక్యము చాలా తక్కువైపోతుంది కాబట్టి త్వరగా రావాలి. ఈరోజు మరి ఓ ప్రసంగాన్ని చూసుకుందాం. తీయండి, యెషయా ప్రవచన గ్రంథము 56వ అధ్యాయము. ఇక్కడ ఒక నీళ్ళ గ్లాస్ ప్రసంగం స్టార్ట్ అయినప్పుడు ఎవరు అక్కడ ఇక్కడ పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. వజ్రాలు దొరికే సమయం ఇది, రత్నాలు దొరికే, వైడూర్యాలు దొరికే సమయం. కాబట్టి కొద్దిసేపు మనస్సు అంతటిని ఏకాగ్రతలోకి తీసుకెచ్చుకోవాలి. పైగా లైవ్ వదులుతున్నాం. లైవ్ వారికి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది, నాకు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు సంగీతాలు కొట్టేవారు కానీ, వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళు కానీ, వాక్యం చదివే వాళ్ళు కానీ, సంఘంలో పరిచర్య చేసే వాళ్ళు కానీ, పెద్దలు అయిన వారు కానీ, ఇంకా పిల్లలు అంటారా సండే స్కూల్ పంపించాం, మరి బాధ ఏమి ఉండదు. కాబట్టి శ్రద్ధగా కొద్ది నిమిషాలు మన వాక్యం మీద తీయండి. యెషయా ప్రవచన గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనంలోని ఒక మాట రాయబడి ఉంటుంది. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. వినండి, షండుడు నేను ఎండిన చెట్టు, ఎండిపోయినటువంటి చెట్టు అని నువ్వు అనుకోవద్దు. వాస్తవమే, ఆ చెట్టును చూసినప్పుడు ఒకప్పుడు మంచి ఫలాలు కలిగి ఉంది. ఆ చెట్టు, ఆ వృక్షాలు చూసినప్పుడు ఒకప్పుడు తృప్తికరమైనటువంటి ఫలాలు ఇచ్చింది. అయితే కొన్ని రోజులు జరిగిన తర్వాత, కొన్ని నెలలు గడిచిన తర్వాత తిరిగి అదే చెట్టును చూస్తే ఇప్పుడు ఆ చెట్టు ఎలా ఉందంటే ఎండిపోయినటువంటి చెట్టుగా ఉందంట. బాగా వినండి నా మాటలు. ఎండిపోయినటువంటి వృక్షంలాగా అయిపోయింది. ఆ చెట్టు
ఎండిపోయిన దానను కదా, మాడిపోయిన దానను కదా, నా జీవితము అయిపోయింది, అంత వచ్చింది అని అనుకోవద్దు. ఎందుకు ఈరోజు ఈ ప్రసంగాన్ని మీకు చేస్తున్నానంటే, మనలో చాలా మంది లోపల అనుకుంటున్న వారు కొందరు ఉన్నారు, బయట బహిరంగంగా చెప్పేవారు కొందరు ఉన్నారు, లోపల నలిగిపోతున్న వారు కొందరు ఉన్నారు. ఏంటి అనుకోవడం అంటే, ఇంకా నా జీవితము అయిపోయింది, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఇక నేను బ్రతకను. అర్థమవుతుందన్న మాటలు. ఇక నా జీవితం అయిపోయింది. ఒకప్పుడు బాగా బ్రతికాను, ఒకప్పుడు బాగా జీవించాను, ఒకప్పుడు చేతి నిండా డబ్బు ఉండేది, ఒకప్పుడు చేతి నిండా ఒంటి నిండా బంగారు నగలు ఉండేవి, ఎక్కడ చూసినా మంచి వస్త్రాలు, ఎక్కడ చూసినా చక్కటి జీవితం గడిపేవాడిని. ఈ రోజు నా జీవితం ఎలా అయిపోయిందంటే అడుగంటిపోయింది. అలాంటి వారికి ఒక శుభవార్త, ఎండిన నీ జీవితాన్ని ప్రభు చిగురింపచేయుడుగాక, చిగురింపచేయుడుగాక. దేవుడు తిరిగి మీకు పునః జీవితాన్ని చిగురింపచేయుడుగాక. అయితే నేను ఎండిపోయిన వాడను, ఎండిపోయిన దానను, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నా జీవితము అయిపోయింది అని నీవు అనవద్దు. ఎందుకు అనుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనుకోవాలి? ఒకసారి ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. బాగా వినండి, ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబము ఎలాంటి కుటుంబం అంటే, మొదటగా చాలా చక్కగా భక్తిగా ఎంతో యథార్థంగా నీతిగా బ్రతికే కుటుంబం ఆ కుటుంబం. ఆ ఇంటి యజమానునికి ఓ మంచి లక్షణం ఉండేది. ఆ ఇంటి యజమానుడు ఏం చేసేవాడంటే, ఎవరికైనా సరే, బాగా వినండి, ఎవరికైనా సరే ఏదైనా లేదంటే వెనువెంటనే సహాయపడేవాడు, వెనువెంటనే సహాయాన్ని అందించేవాడు. తనకాడ ఉన్నాయా లేవా మరొకట అని ఆలోచించలేదు. అతను ఏం చేసేవాడు? సహాయం చేసేవాడు. అలా సహాయం చేసి చేసి చివరికి అతను ఎలా అయిపోయాడంటే అప్పుల పాడైపోయాడు. ఆఖరికి తన భార్య చెప్తుంది, ఏంటండి మన దగ్గర ఏమి లేవు కదా, ఏమి లేనందుకు ఎందుకు అప్పు చేసి ఆ సేవకులకు పెడతావు, ఎందుకు అప్పు చేసి వాళ్ళకి ఇస్తావు అని చెప్పేసి తన భార్య తన భర్తను చీటికి మాటికి కూడా అనేది అడిగేది. అయితే అతను మాత్రము వినేవాడు కాదు. ఎందుకంటే అది ఒక గొప్ప లక్షణం కదండి, అప్పు చేసేవాడు. అలా చేసి 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 చివరికి ఏమైపోయాడంటే మరణానికి సమీపమయ్యాడు. బాగా వినండి, అతను భక్తి పరుడే, నీతివంతుడే, యథార్థవంతుడే. సహాయం చేయడం అనేది పాపమా? సహాయపడడం అనేది శాపమా, మోసమా? మరి ఇంత సహాయం చేసినటువంటి ఈ వ్యక్తికి ఎందుకు మరణం సమీపించింది? ముందే చెప్పి అక్కడిక్కడ లేచిపోవద్దు. హల్లెలూయా. అర్థమవుతున్న ఎందుకు ఆ మరణము సమీపమైపోయింది, మరింత సమీపమైపోయింది. సమీపము అయిపోయి వెనువెంటనే ఒక రోజున హఠాత్తుగా చనిపోయాడండి. తన భర్త చనిపోయాడు. ఇప్పుడు అప్పుల భారం ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద పడుతుంది? గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంట్లో చదువుతున్నదేవి నేను చెప్తున్నాను, వినండి బాగా. ఎవరి మీద పడుతుంది అప్పంతా? భార్య కలిగినటువంటి లేదా వారికి కలిగినటువంటి పిల్లల పైన ఆ భారం పడుతుంది. బాగా వినండి,
బ్రతికినంత వరకు కూడా చాలా పేరు విలువ అన్ని కలిగి సహాయం చేసి అప్పుడపాడేపాటికి ఆ వ్యక్తి ఎప్పుడైతే చనిపోయాడో వెనువెంటనే నా అనే వాళ్ళు దూరం అయిపోయారు. సహాయం చేసిన వారేమో ముందుకు రావడం లేదు. అయ్యో పాపం వాళ్ళ ఆయన వాళ్ళ భర్త మన కొరికే కదరా, ఆ రోజు మనకి ఇప్పించాడు తెప్పించాడు, ఈరోజు ఆ భార్య పిల్లలు అనాథమైపోయారు కదా, వారికి మనం వీలైనంత సహాయం చేస్తామని చెప్పేసి సహాయాన్ని పొందుకున్న వారు కూడా అనుకోవడం లేదు. ఒక 10 రూపాయలు అయితే ఆడపిల్ల ద్వారా ఎలాగో కష్టం చేసి తీర్చగలుగుతుంది. 100 రూపాయలు అయితే తన పిల్లలను పని పెట్టేసి తీర్చగలుగుతుంది. లక్షల రూపాయలు అప్పు చేశారు. మరి ఎలా? తన 2 కుమారులు ఉన్నారు కదా, 2 కుమారులు పనికి పంపించారు. అయినా చివరికి అప్పించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? అమ్మా, నువ్వు ఇట్లయితే అప్పు తీర్చలేవు, ఇలా అయితే నువ్వు అప్పు తీర్చలేవు, కాబట్టి నీవు ఏం చేస్తావో తెలియదు, నీ 2 కుమారులను తీసుకొని వెళ్ళిపోతా, నీ 2 కుమారుల చేత నేను పని చేయించుకుంటా, నీ 2 పిల్లల చేత నేను చాకరీ చేయించుకుంటా. నువ్వు ఎప్పుడైతే నా అప్పు తీరుస్తావో, ఎప్పుడైతే నా అప్పు అంతా తిరిగి కడతావో, అప్పుడే నీ పిల్లలను తిరిగి నీ ఇంటికి పంపిస్తా. ఎప్పుడు తీర్చాలి తల్లి? ఏమా, ఇంట్లో 5 మంది కష్టపడతానే తీరడం లేదు. అప్పుడు పైగా ఆ పాత కాలము ఎలా అర్థమవుతుందా? ఏడుస్తుంది. అయ్యో, చేతికి వచ్చినటువంటి నా పిల్లలను అన్యాయంగా అప్పుల కొరకు తీసుకెళ్ళాడే, అప్పులను పట్టుకపోయాడే, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఇలా అయిపోయింది అని చెప్పేసి ఎంత ఏడుస్తుందో. ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నా జీవితము అయిపోయింది, ఇంకా నేను ఈ అప్పులలో నుండి బయటికి రాలేను, ఇంకా నేను ఈ చిక్కులలో నుండి బయటికి రాలేను, ఇంకా నేను ఈ సమస్యల నుండి అస్సలు బయటికి రాలేను అని కృంగిపోయినటువంటి ఆమె ఒక దైవజనుని దగ్గరకు వచ్చి, దైవజనుడా, నా భర్త నీ దగ్గర పని చేసేవాడు కదా, నా భర్త చేసిన అప్పును బట్టి ఈరోజు నా 2 పిల్లలను తీసుకొని వెళ్ళిపోయారు, వాళ్ళని విడిపించడానికి నా కాడ తలవ లేదు, డబ్బు లేదు, ఎలాగైనా నేను విడిపించవా, ఎలాగైనా నా పిల్లలు విడిపించవా అని చెప్పేసి ఆ సేవకుడి పాదాలు పట్టుకుందండి ఆ తల్లి. ఆ సేవకుడి పాదాలు పట్టుకున్నప్పుడు సేవకుడు ఎవరి పాదాలు పట్టుకున్నాడు అర్థమవుతుందా? అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఎండిపోయింది, ఇంకా నేను బ్రతకలేను, ఇంకా నేను చిక్కులలో నుండి బయటికి రాలేను, ఇంకా నా జీవితం అదో పాతాళము అని నువ్వు అనుకోకూడదు. నువ్వు అలా అనుకున్నావంటే నిజంగానే నువ్వు పాతాళంలోకి దిగిపోదుగాక. అర్థమవుతుందా? నువ్వు పాతాళంలోకి దిగకూడదు. పాతాళంలో ఉన్నటువంటి నిన్ను నా ప్రభు చేయి పట్టుకొని పైకి తీసుకోవచ్చు కాక, పైకి తీసుకోవచ్చు కాక. మొదట ఏ జీవితం నువ్వు జీవించవో అంతకంటే అభివృద్ధి కలిగిన జీవితాన్ని నువ్వు పొందుకు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక వాక్యం కూడా నేను చూపిస్తాను. చూడండి, 23వ లూకా సువార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 31వ వచనం. త్వరగా వారు పచ్చి మ్రానుకే వినండి. 23వ లూకాసు వార్త 23వ అధ్యాయం 31వ వచనం చదవక. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల, వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన దానికి ఏమి చేయుదురో దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చి దానికే ఇవి చేసి పెడుతున్నారు కదా. పచ్చని చెట్టే రోడ్డుకి అడ్డం వస్తున్న నరికేస్తున్నారే, ఇంటికి అడ్డం వస్తున్న నరికేస్తున్నారే,
గోడల కట్టొస్తున్నారని నరికేస్తున్నారే, మరి ఎండిపోయిన ఏ గతి చేస్తారు? అసలు ఈ చెట్టు ఎవరికి సాదృశ్యం అండి? ఈ చెట్టు ఎవరికి సాదృశ్యము? ఎవరికి? మనుష్యులమైనటువంటి మనకే సాదృశ్యం ఈ చెట్టు. అర్థమవుతుందా? బాగా బ్రతుకున్నప్పుడే అన్ని రాళ్ళు చిమ్మారు, బాగా బ్రతుకుతున్నప్పుడే అన్ని మాటలు మాట్లాడారు, బాగా బ్రతుకుతున్నప్పుడే కళ్ళతోటి ఎన్నో రకాల దాడులు చేశారు. ఇప్పుడు ఎండిపోయిన నేను ఇంకే ఏ గతి చేస్తారు? ఎండిపోయిన నీ జీవితాలు ఇంకా ఎలా నడబడతారు? ఇంకేంటి మాటలు మాట్లాడతారు? ఇట్లా మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను చెప్పే జాగ్రత్తని ఎండిపోయిన జీవితాన్ని మరలా 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 చిగురింప చేయబోతున్నాడు. సంతోషం లేదా? చప్పట్లు కొట్టొచ్చు కదా. వద్దులేండమ్మా, అడిగి ముట్టించుకుంటుంటే చికాకు వేసేస్తున్నాడు. హలేచాలి మీలో, అది కూడా మనము నేర్చుకోవాలి. మీరు ఇలాగనే అని చెప్పేసి కూర్చొని గడ్డెక్కి నౌకరు, ఎత్తికి నౌకరు, కాలాట పెట్టి కూర్చుంటారు అనుకో, ఎవరైనా పాస్టర్ నిలిపిస్తారు, ఎట్లా ఉంటుంది? ఏంటయ్యా మీ సంఘం మీద ఎలా చూస్తున్నారు? ఏంటి మీ సంఘం? స్పందించలేని రాళ్ళ తప్పాలా? చూడ ఎంత నవ్వుతున్నారు, మిమ్మల్ని చూస్తుంటే ఎంత ఇప్పుడు బిగసుకపోయినట్టు. ఇప్పుడు చూడు ఒక్కొక్క పనులు పొగినోళ్ళవి. హల్లెలూయా, హల్లెలూయా. రానికే అంత ఉంటే ఎండిపోయిన చెట్టుకి ఇంకెంత ఉంటుంది? ఎండిపోయిన బ్రతుకులకు ఇంకెంత ఉంటుంది? నేను చెప్తే వినకపోతే అయ్యిందా? అయ్యిందా? బాగా అయిందా? ఎంత గుర్చుతుంది? బాగా అయిందా? మనుషుల మాట్లాడే నీకు ఏం లేదంట? మనుషుల మాట్లాడే నీకు, పెద్దల మాట్లాడే నీకు. ఈ లెక్క గురించి కూడా వాక్యం తీసి పెట్టుకున్నా. హల్లెలూయా. ఎంత గుర్చుతుంటాను తెలుసు తెలియకును. వాక్యం గణితులకు రాసిన పత్రిక అనుకుంటా, ఆ వాక్యం చూపించారు కదా, గుర్తుకుందా? హల్లెలూయా. మీకు ఒక వాక్యం చూపించారు కదా, గణితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా, సహోదరులారా, ఒక్కడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల, ఒక్కడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, మీలో మనలో అందరు కాదు, అందరు ఆత్మ సంబంధులు ఉండరు. కొందరు దయాల సంబంధులు ఉంటారు, కొందరు పిశాచుల సంబంధులు ఉంటారు, కొందరు చాపపతుల సంబంధులు ఉంటారు, కొందరు ఎన్ని సంబంధాలు ఉన్నాయో. ఇక్కడ ఏమంటున్నారు? ఒక్కడైతే ఏదో తప్పిదమో ఏదో చిక్కులలో ఇరుక్కున్నట్లయితే ఆత్మ సంబంధము కలిగిన నేను శోధింపబడుదునేమో అని. ఏంటక్క? ఎంతమైన అక్క? మీలో ప్రతివాడు తాను శోధించబడునేమోనని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. మంచి దారికి వింటున్నావా? ఏ దారికి తీసుకురావాలా? చిక్కుకుపోయిన వ్యక్తిని ఆత్మ సంబంధం కలిగిన బిడ్డవైతే, కుమారుడు కుమార్తె బిడ్డలు ఏం చేస్తావు తెలుసా? అతనిని మరలా ఇంకోటి అంటాడు కదా, నువ్వు ఒక్కవేళ ఆ చిక్కులలో మరలా నువ్వు పడకూడదు. నువ్వు ఆ చిక్కులలో పడుతుంటే ఏముంటది? ఇంకా ఒకసారంట ఇద్దరు యవనస్తులు, సారీ ఒక 5 మంది యవనస్తులు ఈత పట్టడానికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు?
సరదా సరదా. ఈరోజు కూడా ఎంతమంది బయటలో ఈతకి మనకు, ఎంతమంది బయటలో ఎంతమంది పట్టుకుపోతుంటారు. సరదా ఈతకి వెళ్ళిపోయారు. ఈతకి వెళ్ళిపోయి నలుగురేమో బాగా ఈత వచ్చిన వాళ్ళు, ముగ్గురికేమో బాగా ఈత వచ్చిన వాళ్ళు, ఇద్దరికేమో ఈత రా. వీళ్ళు ఏం చేశారంటే రారా ఈత కూడదు అని చెప్పేసి వీడు ఎంత బతులాడినా ఒడ్డు పక్కన కూర్చొని చేప మాదిరి చూసుకుంటూ ఉండేవాడు, కప్ప మాదిరి ఇట్లా చూసుకుంటూ ఉండేవాడు. వాళ్ళేమో చలకాలు ఆడుతూ ఉన్నారు బాగా. ఏంటన్నా బాగా ఈ ఇద్దరేమో బయట ఉన్నారు. వీళ్ళు ఈత కొట్టి బయటకు వచ్చినారు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటున్నట్టే, సరే స్నానం వారకం నుండి స్నానం చేద్దామని చెప్పేసి వారకపై కూర్చొని స్నానం చేస్తున్నాడు. ఉన్నట్టుండి కాళ్ళ కింద మరి ఏ తట్టిందో ఏది లేపిందో మరి తెలియదు, కానీ వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. బయట ఒక పక్కన కప్ప మీద కూర్చొని చూస్తున్నాడు. కోడి ఈత రాను బాగా చేస్తున్నట్టే కాపాడసేపటికి వీడు దాంట్లోనే దుంకాడు. ఈత రానోడు తగలాడుతున్నాడు, ఈత రానోడు వాడిని కాపాడడానికే పోయినాడు. ఇప్పుడు ఇద్దరేమైపోతారు? హల్లెలూయా. అలాగుననే మీలో ఒక చెడిపోయిన వ్యక్తిని, లేదా చిక్కులో ఎదుర్కొన్న వ్యక్తిని, లేదా సమస్యలు కొట్టి విటాడుతున్న వ్యక్తిని బయటికి తీసుకురావడానికి నువ్వు చిక్కులలో పడకూడదు, నువ్వు సమస్యలలో పడకూడదు, నువ్వు ఇబ్బంది పాలు కాకూడదు. వాడి కోసం నువ్వు ఇబ్బంది పాలై అయ్యో నాకు సమస్యలు వచ్చాయి, నా కష్టం ఏంటి. అందుకేమంటున్నాడు తెలుసా, నీవు జాగ్రత్తగా చూసుకుంటూ సాత్వికమైనటువంటి మనసుతో అట్టి వారిని బయటికి తీసుకొని వచ్చుదుగాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మరలా చెప్తున్నాను, ఎవరైతే చిక్కులలో, ఎవరైతే ఇబ్బందులలో, ఎవరైతే పాదాల అదాములు ఉంటారో వారిని నా ప్రభు చెయ్యి పట్టి తీసుకువచ్చుగాక. ప్రభు ఆత్మ అతనిని ఆమెను దర్శించుగాక. ప్రభు ఆత్మ అతనిని ఆమెను దర్శించుగాక. దర్శించాలి అనుకోవద్దు. మీరు కొంతమంది అనొచ్చు, అన్నా నేను ఎంత మంచి దారి తీసుకొచ్చినా, నేను ఎంత మంచి మాటలు చెప్పినా వినంత వరకు వింటాడు, పాటించేంత వరకు పాటిస్తాడు. మరలా తనకి ఇష్టమైనదే అలాంటి కోసం ఏ వాక్యం రాసిపడిందో తెలుసా, మూర్ఖుడుగానే నడుస్తాడు. ఎక్కడ పడతాడు మూర్ఖుడు? ఇప్పుడు ఎక్కడ పడతాడు? ఉన్నారా? ఎక్కడ పడతాడు మూర్ఖుడు? ఇంకా లోయలోనే పడతాడు. అర్థమవుతున్న మాటలు? జాగ్రత్త. ఎండిపోయిన నీ బ్రతుకుకు దేవుడు మరలా చిగురు పుట్టించుగాక. హల్లెలూయా. ఎండిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎందుకు మన జీవితాలు అడగట్టిపోతున్నాయి? ఎందుకు మన బ్రతుకులు పాతాళంలోకి దిగపోతున్నాయి? ఎందుకు ఈ సమస్యలు? ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ నష్టాలు? ఎందుకు అనే దాని గురించి ఆలోచించినప్పుడు 4 పాయింట్లు రాసుకొని వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని పాయింట్లు? ఎస్ బాబు ఎక్కడ వెళ్ళారు? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 4 పాయింట్లు లైవ్ వెళ్తున్నాయి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవితం మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. హల్లెలూయా. ఎండిపోవడానికి గల కారణాలు
ఏంటో 4 మాటలు రాసుకుని వచ్చాను. అందులో మొదటి మాట ఏంటంటే, చెట్టుకు, వినండి, చెట్టుకు తగిన స్థలము లేనందున. వింటున్నారా? అర్థమవుతున్న మాటలు? చెట్టుకు తగినటువంటి స్థలము లేనందున అది ఏమైపోతుంది? ఎండిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మనిషికి తగినటువంటి మందిరము లేదా సంఘము లేనందున ఎండిపోతాం. హల్లెలూయా. వింటున్నారా? మనిషికి తగినటువంటి మందిరం, స్థలం. నువ్వు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్తాను, ఏ చోటికంటే ఆ చోటికి వెళ్తాను. అక్కడ బాగుంది, అక్కడ జనాలు గుంపులుగా వస్తారు, అక్కడ అంతా ఉంది, అక్కడ వెనకములు ఉంటాయి, అక్కడ కుర్చీలు ఉంటాయి, సోఫాలు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, బల్లాలు ఉంటాయి. ఇలా అనుకుంటూ ఆ చోటికి వెళ్ళిపోయావంటనుకో, ఏమైపోతావు? అంటే అక్కడ దేవుడు లేడా? ఇక్కడేనా దేవుడు ఉండేది? అంటే వాళ్ళు చేస్తున్నది కాదా? మీరు చేస్తున్నదేనా భక్తి? మీరు చేస్తున్నదేనా ప్రార్థన? అంటే వాళ్ళ ప్రార్థన కాదు, మీరు ప్రార్థన అనే వాళ్ళు లేకపోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మనిషికంటూ దేవుడు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసిస్తాడు. ఆ మందిరానికే వెళ్ళాలి. నువ్వు యాపిల్ పండు చెట్టు తీసుకొచ్చి, యాపిల్ పండు యొక్క విత్తనం తీసుకొచ్చి, ఇదిగో ఈ ఆంధ్రప్రదేశ్ లో వేస్తాను, ఎలాంటి ప్రాంతంలో వేస్తానంటే ఎలా మలుస్తుంది? దానికి తగిన స్థలమేనాది? దానికి కావాల్సిన ఆ వాతావరణం ఎలా ఉండాలి? కూల్గా ఉండాలి, చల్లటి వాతావరణం ఉండాలి. అలాంటి వాతావరణం కలిగిన ఆ స్థలంలోనే అది పెరగగలుగుతుంది, ఫలాలివ్వగలుగుతుంది. అంతేగాని అక్కడ బాగా తక్కువ రేటుకి వస్తున్నాయి కదా, ఆ చెట్టు మన మందిరం ముందర లేదా మన ఇంటి ముందర వేసుకొని ఫలాలు ఇవ్వాలి, యాపిల్ పండు రావాలి అనుకుంటే కుదురుతుందా? అలా ఉంది మన బుద్ధి. ఎక్కడికెక్కడితో పెడుతుంటాం. మరలా చెప్తున్నాడు, జాగ్రత్త వినండి. దేవుడు నీకు తగిన స్థలము, తగిన మందిరాన్ని, తగిన సంఘమును ఇచ్చింటే ఆ సంఘములోనే స్థిరపడాలి, ఆ సంఘంలోనే నాటబడాలి, ఆ సంఘంలోనే నువ్వు వృద్ధి చెందాలి, ఆ సంఘంలోనే ఫలాలు ఇవ్వాలి, ఆ సంఘంలోనే ఫలవంతమైనటువంటి జీవితాన్ని పొందుకొని లోకాన్ని, మనుషులను విడిచిపెట్టి పోవాలి. అంతే కానీ 2 రోజులు ఇక్కడ, 2 రోజులు ఏంటి ఇలా వెళ్తే ఎప్పుడు నీ జీవితం ఫలవంతంగా ఉంటుంది? అందుకే కదా ఎండిపోతున్నాం మనము, అందుకే కదా ఎండిపోయిన స్థితిలో బ్రతుకుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, ఆ చెట్టుకు కావలసినటువంటి స్థలం కావాలి, అనగా మనిషికి కావలసినటువంటి మందిరం కావాలి, మనిషికి కావలసినటువంటి సంఘము కావాలి, మనిషికి కావలసినటువంటి ఆత్మీయ సన్నిధి అవసరం. రెండో పాయింట్, ఎండిపోయినటువంటి చెట్టు యొక్క వేరు లోపల ఉండాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. చెట్టు యొక్క వేరు ఎక్కడికి ఉండాలా? లోపలికి. అర్థమేంటి లోపలికి ఉండడం అంటే? అర్థమేంటి? గంటల తరబడి ప్రార్థించే అనుభవం ఉండాలా? అనో ఏదైనా చెప్పి చేస్తాం, కానీ ఇది మాత్రం వల్ల కాదు. తినమంటవా? తింటాం, మొక్క అన్ని తింటాం, కానీ ప్రార్థన మాత్రం పని చేస్తా. ఒక అతను ఉన్నాడు, మన దగ్గరికి వస్తుంటాడు, ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటాడు, ఏదైనా చేస్తాడు, కానీ ప్రార్థన అంటే మాత్రం ఓ తల్లి ఉంది, ఏదైనా చేస్తాడు, కానీ పొద్దు నుంచి పన్నెండు చేస్తా, కానీ ప్రార్థన మాత్రం అది నీకు ఇచ్చాడు వరం, నువ్వు పొందుకో. ఎవరికి ఇచ్చాడన్న వరాన్ని? విజయకి ఇచ్చాడు. మహా తల్లి, ఎంతనవుతున్నా తల్లి. హల్లెలూయా. అర్థమవుతుందా?
ప్రార్థన అనేది విజయ్కి ఇచ్చిన వరము, జ్యోతకి ఇచ్చిన వరము, సాబెలన్నకి ఇచ్చిన వరము అది కాదు. అది అందరు కలిగి ఉండాలి. అందరూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. 5 నిమిషాల ప్రార్థన, భోజనేటప్పుడు ప్రార్థన, పడుకునేటప్పుడు ప్రార్థన, నిద్ర లేచిన తర్వాత ప్రార్థన. ఈ ప్రార్థన కాదు. ఈ ప్రార్థన నీ జీవితాన్ని ఏ మాత్రం చిగిరింపచేస్తుంది. ఈ ప్రార్థన నీ బ్రతుకును ఎలా ఫలభరితంగా మారుస్తుంది. ఈ ప్రార్థన కాదా. నీ ప్రార్థన అనేది నిత్యము, ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరందు నీవు కొలువైయున్నావులే. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు. జీవింప నన్ను కొనిపోయేసయ్యా. స్పందించండి. నా తోడు నా ముందు నిత్యము, ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా హల్లెలూయా. చేతులెత్తి చెప్తాం హల్లెలూయా. అర్థమవుతుందా? నిత్యము, ప్రతి నిత్యము ఎవరు కొలువై ఉండాలా? ఎవరు? దేవుడు. అనుక్షణం, అనుక్షణం నిజంగా నేను నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. ప్రతి క్షణం కూడా నా ప్రభు తలచండి నేను ఉండలేను. ప్రతి క్షణం, అనుక్షణం ప్రభువా, ప్రభువా ఈ వారం వాక్యం చెప్పండి, ప్రభువా ఈ వారం జనాలను నడిపించండి, ప్రభువా ఈరోజు పలచోటికి వెళ్తున్నా, ప్రభువా కారించ, ప్రభు వారిని ఎన్ని రకాలుగా దేవుని స్తుతిస్తూ పొగుడుతూ ఎంతగా. అర్థమవుతుందా? ప్రార్థన జీవితాన్ని కలిగి చూద్దాం. టైం ఉంటే చెప్తాను, లేదంటే ముగించేస్తాను. వచ్చే వారం కొద్ది పెందల కాడ రావాలా మీరు. హల్లెలూయా. 3వ పాయింట్, ఎండిపోయినటువంటి నీ జీవితానికి కారణం దానిలో మన్ను లేదు. వింటున్నావా? ఏం లేదు? ఏమన్ను ఏది పడతా చేస్తారు కదా ఆ చెట్టు. పాపం మా పౌలయ్య గారు ఏం చేశారంటే క్రిస్మస్ కి ముందు ఒక చెట్టు తీసుకొచ్చారు. ఆ చెట్టు తీసుకొచ్చి ఆ చెట్టులో మట్టి వేస్తే అది కొద్ది రోజులకే చచ్చిపోయింది. మనిషి కూడా చచ్చిపోతారు మన్ను లేకపోతే. ఏమన్నది? మన్ను దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం తల్లి? మన్ను దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధమైనటువంటి వాక్యం. వాక్యం నీ లోపల ఉండాలి. ఇంత చెప్తున్నాం కదా, ఇంత చేస్తున్నాం కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత పాటించేవాళ్ళ చేతులు ఎత్తండి. పాటించేవాళ్ళ చేతులు ఎత్తండి. నేను వాక్య ప్రకారం జాగ్రత్త. మిమ్మల్ని నేను ఎప్పుడు గమనిస్తూనే ఉంటాయి. ఒకవేళ ఏడైనా మైకులు అడగకపోవచ్చు, వ్యక్తిగతంగా అడుగుతాం మిమ్మల్ని. అర్థమవుతుందా? మన్ను అనగా వాక్యం మనలో లేకపోతే ఫలించం. ఎండిన జీవితంలోనే అయిపోతుంది. నీ వాక్యమే నా పాదములకు. ఆ వాక్యం నీ హృదయంలో ఉన్నంత వరకు కూడా నువ్వు ఎండిపోవు. ఒకవేళ శ్రమలు వచ్చినా ఏదొచ్చినా సరే తట్టుకొని స్ట్రాంగ్ నిలబడతావు. అదే నీ లోపట వాక్యం లేకపోతే, వాక్యం అనే మట్టి లేకపోతే, వాక్యం అనే ఆహారం లేకపోతే, కడుపు నిండా అన్నం పెట్టుకొని చూడండి ఎంత హుషారు ఉంటాడో. ఓ 2 రోజులు అన్నం లేకుండా చూడండి, బిగ్గస్గా పోయినటువంటి బ్రాయిలర్ కోడి ఉంటుంది అట్లా ఉంటారు. ఇంకా అన్న ఎందుకు ఉపవాసం పెట్టాడో 2 రోజులు
అన్న ఎందుకు పెట్టాడు 50 రోజులు చికెన్ పోతుంది వీళ్ళు పై ఇప్పుడే తెచ్చుకోవాలి వాళ్ళు ఏంటో నాకు అర్థం కాదు. మనం ఫుల్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు చికెన్లు టిఫిన్లు వద్దులే అవి మనం తినడం కాదు తింటనే ఉంటాం. కానీ ఆ రోజు రమ్మంట సుందరంగా ఉంటుంది. ఎట్లుంటుందంటే మసినట్టుగా భూలోక సంబంధమైన ఆహారము కొరకే ఇంత పాకులాడితే భూలోక సంబంధమైన ఆహారము నేను బ్రతికిస్తే ఆత్మ సంబంధమైన వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఆ వాక్యం నేను ఎలా బ్రతికినిస్తుంది, ఎలా పేరు ప్రఖ్యాతనిస్తుంది, ఎలా ఎలా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తుంది. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యము చేత నింపబడాలి. ఆ వాక్యము శ్రమలు కష్టాలు నష్టాలు బాధలు వచ్చిన యేసు క్రీస్తు ఎలాగైతే సాతాను ఎదురు దాడి చేశాడో ఈ వాటి నుంచి వాక్యము కలిగిన ప్రతి ఒక్కరు ఎదుర్కొందురుగాక. సాతానుడు ఎదుర్కొందురుగాక. వాక్యము చేత దృష్టిని ఎదుర్కొందురుగాక. వాక్యము అనే కటకము చేత దురాత్మను చిన్నగా కొడుదురుగాక. అడగండి మనసారా, నీ వాక్యము నాకు అమ్మ దృష్టిని వెళ్ళగొట్టడం కాదు, నెమ్మది కూడా ఇస్తుంది, ప్రశాంతత కూడా ఇస్తుంది. హల్లెలూయా. చివరిగా 4వ మాట, ఎండిపోయినటువంటి చెట్టు మరల చిగురింప చేయాలంటే దానిలో తేమ ఉండాలి. ఏది? దోమన దోమది కదా. దోమ అనుకో ఏ రోగం వస్తుంది? మలేరియా, టైఫాయిడ్, ఇంకా దండు ఉన్నాయి కదా. దానివల్ల మరి అది కావాలా? ఈ రోజు వచ్చు వద్దు కదా. మరి ఆ ఎండిపోయినటువంటి చెట్టు చిగురింప చేయాలంటే దాంట్లో ఏముండాలి? తేమ అనగా నీటి ప్రవాహం, నీళ్ళ యొక్క ప్రవాహం. ఆ నీళ్ళ యొక్క ప్రభావం లేకపోతే ఎండిపోతుంది. ఎండిపోవడమే కాదు, భూమి నెర్రలు ఈడుస్తుంది, భూమి చీలిపోతుంది. రైతు పంటలు వేసుకున్న వారికి బాగా తెలుసు భూమి యొక్క పంట యొక్క విలువ. దాంట్లో ఖచ్చితంగా తేమ అనేది కింద ఉండాలి. మన వాళ్ళకు పైన పైన తేమ ఉంటుంది. తేమ అంటే దేనికి సాదృశ్యం తెలుసా తల్లులారా? దేనికి సాదృశ్యం? హల్లెలూయా. పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ మనలోన ఉండాలి. అది ఉండదు. పైన 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 ఒక తల్లి మన మందిరానికి వచ్చేది. ఒకప్పుడు ఒక తల్లి వచ్చేది. ఆరాధన చేస్తుంటామా, నా పాట ఇంకా ప్లాట్ఫామ్ వదిలి మెయిన్ ట్రాక్ ఎక్కడ పేమెంట్ స్టార్ట్ చేసేసింది. ఇంకా ఎగురితే అప్పుడు చిన్న మందిరం కదా ఉండేది, రైట్? అప్పుడు చిన్న మందిరం ఫ్యాన్ జరిగేది. దెబ్బకు ఆమె ఎగురికి ఆ ఫ్యాన్ బంద్ చేసుకునేవారు. అర్థమైందా? ఇంటికి వెళ్ళి చూస్తే బూతులే బూతులు. ఎంత అసూయను! ఒకరి నీళ్ళు పట్టుకుని ఓర్వదు, ఒకరికి పప్పు వేస్తే ఓరదు, ఒకరికి ఉప్పు వేస్తే ఓర్వదు, ఒకరికి ఏది ఓర్వదు. ఈమెకు వచ్చేస్తుంది ఆత్మ. నేను అనుకున్నాను ఎంత భక్తురాలో నా తల్లి, ఎవరికి లేదే అని. ఈ తేమ కాదు, పరిశుద్ధాత్మ తేమ. అడుగున వేరు 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 వేర్లకు అంటుకొనుగాక. అనగా నీ నర నర నరాలలో ఎముకలలో దేవుని ఆత్మ చేత నింపబడి సంతోషించి కంతులు వేసుదుగాక. ఆ తేమ, ఆ పరిశుద్ధాత్మ నింపబడాలి. అప్పుడే నువ్వు పెట్టగలుగుతావు, లేకపోతే పెట్టలేవు. పెట్టలేవు. పెట్టినట్టే ఉంటుంది, పెట్టినట్టే కనబడతాం. కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కాదు.
మనలో ఉంటే ఎలా ఉంటాయి? అలాగున కంది బ్యాగ్ కదా, కంది కదా, చలికాలంలో వేసింది పంట, దానికి తేమ, శనగలు, రైట్, శనగలు, దానికి నీరు పంపాల్సిన అవసరం లేదు, చలికాలంలో వేస్తుంటాం. ఆ మంచు బారనేది ఏం చేస్తుంది? కాపు కాస్తుంది. దానికి ఆ విధంగా ఉంది. ఎలా ఉండాలి? ఊరికి పైననా? ఎలా ఉండాలి? పైననా? నెత్తి మీదనా? ఎక్కడ? కింద. ఎలా ఉండాలా? కానీ నీరేసి వదిలేస్తా వస్తుందా? సమృద్ధి. అంటే నేనేమంటానంటే ఇంకా శనగ అక్కడ ఉంటావాను, ఇంకా శనగ పిండి లాగానే ఉంటావా, శనగ లాగానే ఉంటావా, నువ్వు వేరు మాదిరి ఒరి మాదిరి ఉండవా? ఇంకా అదేనా పైన పైననే నింపుకొని పైన పైననే ఎగురుతూ దుంకుతూ పైన పైన ఓ రబ్బా 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 అనుకుంటూ ఉంటావా? ఒక తల్లి వస్తుంది, ఆమె పదం ఏంటో కానీ చెప్పొచ్చో చెప్పకూడదు అని షక 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 పట్టేసింది. ఇక ఎట్లా ఉన్నారు చూడండి. ఇలాంటిది కలిగి ఉంటే మన జీవితం ఎండిపోక ఇంకెలా ఉంటుందంటే, మన బ్రతుకులు ఎండిపోవా? మన బ్రతుకులు చీకటి అనుకోదా? మన బ్రతుకులు పాతాళ లోకంలోకి పడిపోదా? మన బ్రతుకులు శూన్యములోకి వెళ్ళిపోదా? ఇంకా అందరు విడిచారు నీతో ఉంటే విడిచిపోరా? ఇలా ఉంటే విడిచిపోరా? నేను పైగా నేను ఒక్కడే మిగిలిపోయా అనాథం. ఏంటంట? హల్లెలూయా. ఎక్క నేనేం చెప్పాను మీకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని కారణాలు ఉన్నా సరే కారణాలలో పక్కకు పెట్టేయాలి. అర్థమవుతుందా? అనాథం. నేను ఒక్కడు మిగిలిపోయా. అందరూ ఏమైపోయారట? చెప్పండి ఏమైపోయారట? అందరూ చెప్పండి అమ్మా, చేతులు చూపిస్తున్నా కదా మీకు. అందరూ ఒక్కటైపోయారు. ఆ సిచ్యువేషన్ లో ఏ పాట పాడతారు తెలుసా? ఏ పాటమ్మా? ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచారు. నువ్వు రావా? ఎప్పుడు రావాలా? నీ చేతులారా నువ్వు చేసుకొని వచ్చి నువ్వు చేతులారా నువ్వు ఇది రావా యేసయ్యా, నువ్వు రావా? ఏది అర్థమవుతుందా? అదే అప్పుడా వింటున్న మాటలు దేవుడు మరలా చిగురింపు చేస్తున్నాడు. నీ జీవితాన్ని మరలా నీ జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. మునుపు మీరు ఎలా బ్రతికారో నాకు తెలియదు, కానీ ఆ బ్రతుకు కంటే ఇప్పుడు శ్రేష్టమైనటువంటి బ్రతుకు ప్రభు నీకు ఇచ్చునుగాక. ప్రభు నీకు దయచేయునుగాక. ప్రభు నీకు అనుగ్రహించునుగాక. వాక్యంలోకి వెళ్ళిపోదామా? ఇదే ఇంత టైం ఏంటి, అదే ఎంత టైం అవుతుందో. అందుకే వాక్యానికి తొందరగా నాకు సమయం ఇచ్చేటట్టు మీరు చేయండి. 11:30 కల్లా ఆరాధన అయిపోతే 12 కల్లా 11 ఆరాధన సమయం ఇస్తే 12 కల్లా అయిపోతే 12 గంటలకు వాక్యం తీసుకుంటే చక్కగా ఒక గంటన్నర మధ్యలో ముగించేస్తాం. తీయండి వాక్యం. మొదటి మాట కీర్తన గ్రంథము 80వ అధ్యాయము పేజీ నెంబర్ 4. పేజీ నంబర్ 495 80వ కీర్తన 9వ వచనం. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. మొదటి మాట, దానికి తగిన స్థలమును ఏర్పరచితివి లేదా సిద్ధపరచితివి. ఆ వేరుకి తగిన స్థలాన్ని ఏర్పాటు చేయాలి.
దానికి తగిన స్థలాన్ని ఏర్పాటు చేయకపోతే ఆ చెట్టు బ్రతకడం మనగడ కష్టమవుతుంది. ఆ చెట్టు తగినటువంటి మంచి ప్లేస్ అవసరం, ఏది పడితే అది ఉండకూడదు. అందుకే కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, 1వ అధ్యాయము 3వ వచనం. త్వరగా. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై. ఎక్కడ నాటబడాడా? ఆ యొక్క నీళ్లు ప్రవహించే చోట నాటబడింది కాబట్టి అది పెరుగుతూ ఉంది. అది పెరగడమే కాదు, ఫలాలు ఇస్తుంది. కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. దాని ఆ చెట్లు నువ్వు నీళ్ళ యొక్క నాటాల్సిన అవసరం లేదు. కొన్ని చెట్లు అరణ్యంలో పెరుగుతుంటాయి, కొన్ని చెట్లు ఊరి బయట పెరుగుతాయి. అవి ఏ చెట్లు తెలుసా? ఏ చెట్లు? కంప చెట్లు, తుమ్మ చెట్లు. ఈ తుమ్మ చెట్లు, ఈ కంప చెట్లు దేనికి పనికొస్తాయి? ఒక మనిషికి గుచ్చుకుందనుకో ఏం చేస్తారు? మరి కంప చెట్టు లాగా నువ్వు ఉండాలా? నువ్వు ఏ చోటికి వెళ్తా ఆ చోటికి వెళ్తే కంపలాగా తయారవుతావు. నీ కుటుంబం కంపలాగా సమకూర్చబడుతుంది. ఒక తుమ్మ చెట్టులాగా తయారైపోతావు. అలా కాకూడదంటే నీవు నీటి కాలువల యోరను నాటబడి ఉండాలి. ఓ మంచి సంఘములో నాటబడి ఉండాలి. ఒక మంచి సంఘము ఆత్మీయతలో వృద్ధి చెందాలి, స్థిరపరచబడాలి. ఈరోజు ఉదయం 8 గంటల సమయం అనుకుంటా, ఓ తల్లి భార్యకు ఆట ఎక్కింది. ఎక్కిన తర్వాత పలా చోటికి అని చెప్పింది. సరే అని చెప్పేసి ఎక్కించుకొని పోయాను. ఎక్కించుకోపోయిన తర్వాత అక్కడ దింపాను. అక్కడ దింపిన తర్వాత కొద్దిగా ఆలోచించాను. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు, నేను పేరు డీటెయిల్స్ ఇవ్వను. అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు, ఆ భౌగోళికను గమనించిన తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉన్నాను. ఏం ఆలోచిస్తున్నానంటే, అరే ఈ తల్లి ఇక్కడికి వస్తుందే, వీటికి మించినటువంటి ఆత్మీయ మందిరాలు ఉన్నాయి కదా, ఆత్మీయ సంఘాలు ఉన్నాయి కదా, ఆత్మీయమైనటువంటి మందిరాలు, మంచి వాక్యోపదేశం కలిగిన మందిరాలు ఉన్నాయి కదా. మరి ఏంటి ఈ తల్లి ఇక్కడికి వస్తుంది? ఏంటి 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 అని నాలో నేను చాలా ఆలోచించుకున్నా. చక్కగా అక్కడ వదిలేస్తే దాదాపు 2 కిలోమీటర్ అంత దూరం పోయేంత వరకు ఆలోచించుకుంటాను. ప్రభా, దీనికి మర్మం ఏంటో నాకు తెలియపరచు, దీని లోతు ఏంటో నాకు తెలియపరచు. ఎందుకంటే నేను మీకు చెప్పాలి కదా. అది ఇప్పుడు ఉపయోగపడింది నాకు. ఈ విధంగా మీకు చెప్పడానికి అవకాశం దొరికింది. ఏంటి ప్రభా, ఆ తల్లి అక్కడికి వెళ్ళింది ఏంటి? దాని భౌగోళిక, దాని స్థితి, దాని పరిస్థితి గమనించినప్పుడు సరైనది నాకు అనిపించలే. దానికి మించినటువంటి స్థలం, వాటికి మించినటువంటి సన్నిధి, సంఘాలు చాలా ఉన్నాయి కదా, ఏంటి అని అడిగినప్పుడు 2 కిలోమీటర్ల దూరమైన తర్వాత దేవుడు నాలో తట్టించిన ఆలోచన ఏంటంటే, అక్కడ గమనించింది ఏంటంటే, మంచి సీట్లు వేసి పెట్టారు, కుర్చీలు వేసి పెట్టారు. వీటిలో అన్నమాట కుర్చీలు బయట, ఎల్ఈడి టీవీలు, పెద్దవి ఎల్ఈడి టీవీలు, కుర్చీలు, చక్కగా ఫ్యాన్లు. మనకన్నా ఒకటే ఆడుతుంది, ఆ లోపల మొత్తం ఫ్యాన్లే. నేను గమనించింది ఏంటంటే, ఏంటి తల్లి వస్తుందంటే, ఆహా ఈ తల్లి కింద కూర్చోలేదు, ఈ తల్లి ఇప్పుడు ఏసీ ఆన్ చేసుకొని సుఖమైనటువంటి బ్రతికింది. ఇప్పుడు ఆ మందిరానికి వెళ్తే ఈ చెమటతోటి ఎలా కూర్చోగలుగుతుంది అంటే, ఈ తల్లి కావాల్సింది ఏంటంటే మంచి కుర్చీలు కలిగిన చోట, ముఖం మీద చెమట రాకోకుండా మంచి గాలి స్పర్శ, అర్థమవుతుందా? జనాలు గుంపులుగా వస్తున్నారు, చక్కగా ఎల్ఈడి టీవీ పెద్దది,
కాబట్టి ఈ చోటు, కానీ అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు అలా ఉన్నాయేమో, కానీ అంతరంగ పరిస్థితులు మాత్రం ఏ మాత్రము బాగలేవు. మరి అలాంటి చోటుకి ఎందుకు వెళ్తుంది? ఇదిగో సుఖభోగాలు ఆశించి, మరి ఆ స్థలంలో వెళ్ళి ఆ స్థలంలో కూర్చొని ఆ స్థలంలో దేవునిని ఆరాధించి ఆ స్థలంలో ఉండి వస్తే ఎలా చివరింపజేస్తాడు దేవుడు? ఎలా? ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి సంఘములను విడిచిపెట్టి, ఆత్మ సంబంధమైనటువంటి సంఘములను విడిచిపెట్టి ఎక్కడికో పరుగులు పెడుతూ ఎక్కడికొక్కడికో తిరుగుతున్నారు. అలాంటి వారు ఫలించారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యాన్ని ఆధారం చేసుకొని చూపిస్తున్న మాట. మరొకసారి చదవక 89 దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా దేశమంతటా అర్థమవుతున్న మాటలు. దేశమంతటా మీకు అర్థమే భాష చెప్తాను. ఒక 3 శాఖల పేరు చెప్తాను. మన తరంలో, ముఖ్యంగా నా తరంలో 3 సేవకుల పేరు చెప్తాను. ఒకప్పుడు ఎస్ఎన్ గారు ఎవరికి తెలియదు. తెలుసా? ఆయన ప్రాంతము, ఆయన ఊరు, ఆయన స్థితి, ఆయన పరిస్థితి, ఎట్ల నుండి ఎట్లా సేవలకు వచ్చాడో ఒక ఆయన అనుగ్రహించినటువంటి తీసినటువంటి సమర్పణ అనే కాసిట్ చూస్తే తప్ప అర్థం కాదు. కొంతమంది సేవకులు చెప్తే అర్థం కాదు అని వినండి బాగుంది. అయితే నెల్లూరులో రక్తం కక్కుతూ, నెల్లూరులోన అలాగునే తిరుగుతూ పిచ్చి పట్టినటువంటి వ్యక్తి తిరుగుతున్నప్పుడు దేవుడు అతనిని దర్శించాడు. ఆ దైవజనుని దర్శించాడు. కొద్ది రోజుల పాటు, బాగా వినండి, కొద్ది రోజుల పాటు వాళ్ళ అమ్మలతో కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక చోటికి వెళ్ళి దేవుల్లో ఉన్నాడు. అలా కొద్ది రోజులు ఉండి ఒక రోజున మరలా దేవుని యొక్క స్పర్శ, దేవుని యొక్క దర్శనము, పిలుపు మేరకు ఏం చేశాడో తెలుసా? నెల్లూరు ప్రాంతాన్ని వదిలేసి గుంటూరు ప్రాంతానికి వచ్చాడు. వింటున్న మాటలు మీకు అందరికి తెలుసు, చెప్తున్నాను మరలా. నెల్లూరు సొంత ఊరు, సొంత గడ్డ, తనకి ఆస్తి లేదా. అప్పట్లోనే, ఆ రోజుల్లోనే మిల్లు ఉండేది. అప్పట్లోనే వాళ్ళు పెద్ద ధనవంతులు. కానీ అలాంటి స్థితిని కాదనుకొని, అలాంటి పరిస్థితిని వద్దనుకొని, నాకు ఏదవుతూ నా ప్రభు నన్ను దర్శించి నా మానసిక స్థితిని బాగు చేసి దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి దేవుడి కొరకు నేను నిలబడాలి. ఈ చోట ఉంటే నేను నిలబడలేను, ఇక్కడే ఉంటే నేను చెయ్యలేను. మరి ఏమనుకున్నాడో ఆ దైవజనుడు ఆ చోటును వదిలేస్తాడు. ఆ నెల్లూరు ప్రాంతాన్ని వదిలేసి ఎక్కడికి వచ్చాడండి? గుంటూరు ప్రాంతానికి. గుంటూరు ప్రాంతంలో ఎవరు తెలియదు, ఒక అనాథగా వచ్చాడు. అనాథగా వచ్చినటువంటి అతను ఎన్నో శ్రమల పాలై తిన్నిక లేక చింతాకు తెప్పుకొని తినే రోజులు ఉన్నాయంట. అర్థమవుతుందా? నీళ్లు తాగి పడుకున్న రోజులు ఉన్నాయంట. కఠోరమైనటువంటి ఆకలితో అలమటిస్తూ, తప్పులతో అలమటిస్తూ ఉన్నాడంట. అయినా అతను మాత్రము, అయ్యో ఈ చోటు నేను తప్పుగా ఎంచుకొని వచ్చానేమో, నేను తప్పుగా ఎంచుకొని ఇక్కడికి వచ్చానేమో, అక్కడే ఉండి సేవ చేసింటే బాగుంటుందే కదా అని రవ్వంత ఆలోచన కూడా రానిచ్చుకోలేదు. కష్టమైన నష్టమైన దేవుడు చూపించాడు, ఈ ప్రదేశంలోనే నేను సేవ చేయాలి. అలా కఠినమైనటువంటి తీర్మానం కలిగిన ఆ దైవజనుని పేరు ఈరోజు ప్రపంచమంతటా పాకుతుందా లేదా? ప్రపంచమంతటా తెలియజేస్తుందా లేదా? అర్థమవుతుందా? తగిన స్థలం, తగిన మందిరం, ఎక్కడైతే ఇక్కడ తన సొంత ఊళ్ళో ఉండి చేసుకోవచ్చు కదా. సరే ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ కష్టాలు ఎక్కువైపోయినాయి, ఇక్కడ నష్టాలు ఎక్కువైపోయినాయి, ఇక్కడ శ్రమల పాలవుతున్నాడు, మరొక చోట బాగుందని చెప్పేసి ఇంకో చోటుకి వెళ్ళొచ్చు కదా. వెళ్ళాడా?
ఇక్కడికి నాకు తగిన చోటు ఇదే, నా ప్రభు పిలిచిన చోటు ఇదే అని వచ్చి అక్కడ స్థిరపడ్డాడు. కష్టాలు నష్టాలు అన్ని భరాయిస్తూ ఈరోజు ఆయన పేరు ప్రపంచమంతటా నేనంటాను. ఇదిగో ఈ వాక్యం సెలవిచ్చినట్టుగానే దేశమంతటా నువ్వు విస్తరించబడదు గాక, దేశమంతటా మన పరిచయం విస్తరింప చేయడు గాక, దేశమంతటా మన సేవ విస్తరించబడును గాక, దేశమంతటా మన పేరు ఉనికిని ప్రభు తెలియచేయుడు గాక. అలా చేయాలంటే తగిన స్థలమును ఎన్నుకోవాలి. ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, అందరి సంఘానికి వస్తే ఆ సంఘం ఏమైపోవాలంటుంటా. అర్థమవుతుందా? దేవుడు ఎవరికి ఏ సంఘం ఇచ్చాడో ఆ సంఘంలోనే స్థిరపడాలి, ఆ సంఘంలోనే కాచుకోవాలి, ఆ సంఘంలోనే నిలిచి ఉండాలి. అప్పుడే నువ్వు ఫలపరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తావు. లేదంటే ఇదిగో లోతు కుటుంబం ఏమైపోయింది? అగ్ని చేత వింటున్నారా? ఏమైపోవటం ప్రార్థన టైం అయిపోతుంది. హల్లెలూయా. అగ్ని చేత కాల్చబడింది కాబట్టి గుర్తు పెట్టుకోండి, మనకు తగిన స్థలము అవసరము. ఆ స్థలమే దేవుని యొక్క మందిరము. ఆ మందిరము ఆత్మీయమైనటువంటి మందిరములో నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ తరతరాలు స్థిరపరచుదురుగాక, స్థిరంగా నిలబడుదుగాక. మరొక మాట చదువుకొని ముగింపులోకి వెళ్ళిపోదాం. రెండవ మాట మత్తయి సువార్త 13:6. సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. అర్థమవుతుందా? విత్తనము వేసినప్పుడు సూర్యుడు వచ్చినప్పుడు దానిలో వేరు అనేది కలగకపోతే ఏమైపోతుంది? ఆ విత్తనము ఏమైపోతుంది అంటే వేరు రావాలి. ఉదాహరణకు నీవున్నావు, మందిరానికి వస్తున్నావు, స్వస్థత పొందుకున్నావు, కార్యాలు చూస్తున్నావు, అన్ని విధాలుగా ఆశీర్వదించబడుతున్నావు. నీవు ప్రార్థన అనే వేరు కలగకపోతే వచ్చినటువంటి పోతాయి. వింటున్న మాటలు, వచ్చిన కారు పోతుంది, వచ్చి కొండ ఇల్లు పోతుంది, స్థలాలు పోతాయి, నీ పిల్లలు నీకు ఎదురు మాట్లాడతారు, నీ భర్త నీకు వేరైపోతాడు, తాగుపోతుడు మిగిలిపోతాడు, అన్ని వేరైపోతాయి. కారణం నీలో ప్రార్థన అనే వేరు లేదు. అది రావాలి. ఇప్పుడు రావాలి, వేరు కలగాలి. ప్రార్థన అనే వేరు కలిగినప్పుడే నువ్వు పొందుకున్న ఆస్తి పాస్తులు, పశువులు, ఉద్యోగాలు అన్నిటిని కూడా అలాగనే ప్రభు స్థిరపరచబడతాడు. అవి తరతరాలు తిన్నా తరగవు. అంత ఆస్తిని సమకూర్చి పెడతాడు, అంతటి పేరును. మరి వేరు సూర్యుడు ఉదయించినప్పుడు నీలో ప్రార్థన వేరు లేకపోతే ఎట్లా? దానికి ఏ సాదృశ్యం తీసుకున్నామో చెప్తారా? అర్థమవుతుందా? సూర్యుడు ఉదయించడం అంటే కష్టాలు పెట్టినప్పుడు, నష్టాల పాలు చేసినప్పుడు, శ్రమల పాలు చేసినప్పుడు, ఏమి కలగలేకుండా చేసినప్పుడు ఏమైపోతామా? ఎండిన ఎముకలన్నీ తిరిగి
యుమయా జీవనదిని నా హృదయములు ప్రవహింపచేయుమయా నదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన అనేది లేకపోతే ఏమైపోతాం? ఎండిపోతాం. ఒక వ్యక్తి కూర్చొని చిన్న పని చేసేవాడంట. వస్తారు కదా బార్మీలో వచ్చిన ఆ కాళ్ళ బూట్లు ఉంటాయి కదండి, ఆ కాళ్ళ బూట్లు వాషింగ్ ఏదో చేస్తారు చూడండి, అది చూస్తాడు పాలిష్. ఆ బూట్లకు పాలిష్ చేసుకుంటూ ఆ చెప్పులను కుడుతూ రోజుకి ఆ కాలంలో, ఈ కాలంలో లేదులేండి, ఈ కాలంలో తెగిపోయినట్టు ఆడ వారేసి మొత్తం కొనుకొచ్చుకుంటాం. నేను పాత కాలం చెప్తున్నాను ఎందుకంటే నాకు గుర్తుంది కాబట్టి. పాత కాలం చెప్తున్నాను. పాత కాలంలోన ఒక 5 రూపాయలు ఇచ్చేవాడు. 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఇంట్లోకే సరిపోయింది కాదు. వినండి బాగుండండి. 5 రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో దేవుని ఎదుట పెట్టి ప్రార్థించుకునేవాడు. దేవా, ఈరోజు నాకు 5 రూపాయలు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. ఈ 5 రూపాయల ద్వారా నేను నా పిల్లలు తృప్తిగా తినేటట్టుగా, ఈ 5 రూపాయలలోనే మాకు సమృద్ధి కలిగేటట్టుగా, మరొక అప్పు మేము చేయకున్నట్లుగా, మరొక దిక్కు మేము చూడకున్నట్లుగా ఈ 5 రూపాయలే ఆశీర్వదించు. ఈ 5 రూపాయలతోటే మాకు కావాల్సిన అక్కర్లు అవసరతలు తీర్చు అని ప్రార్థించేవాడు. మరలా పైగా ఏమనేవారంటే, ఈ 5 రూపాయలలో ప్రభా నీ భాగం నీకు ఇవ్వాలి కదా, ఈ 5 రూపాయలలో నీ భాగం నీకు ఎంత? ఆయన భాగం ఎంత ఉన్నారా? ఎంత ఆయన భాగము? పాతకాలం ఉన్నారు కదా, 5 పైసలు చూశారు కదా, 5 పైసలు 25 పైసలు 10 రూపాయలకి ఎంత ఇవ్వాలా? నేను చేసి చూపిస్తున్నా కదా, ఒక్క రూపాయి. మరి 5 రూపాయలకి ఎంత ఇవ్వాలా? ₹1 అంటే 50 పైసలు. 50 పైసలు దేవుని ఎదుట పెట్టి 4.5 రూపాయలు ఇతను కుటుంబం తిరిగి బ్రతికేవాళ్ళు. ఆ 4.5 రూపాయలలోనే చాలా సమృద్ధిగా ఉండేవాళ్ళు. ఆస్తి అంతస్తులు కాదు, గుడిసెలోనే తిన్న కాడికి కట్టుకున్న కాడికి ఉండేవాళ్ళు. అలా కూడా ప్రతి దినం కూడా వచ్చిన దాంట్లో ₹1 నీకు 4.5, ₹1 నీకు 4.5 ఇట్లే ప్రార్థించేవారు, చేసేవారు. దేవుడు కొద్ది రోజుల తర్వాత ఎందుకు 4.5 రూపాయలు నీకు ఇస్తా తీసుకో అని చెప్పేసి దేవుడు దీవించడం మొదలుపెట్టాడు, ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆయన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆయన దీవెనలు ఎలా ఉంటాయో తెలుసా? కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. ఆయన అనుకుంటున్నాడు నేను కష్టపడుతున్నాను కాబట్టి డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నాడు. దేవుడు ఆశీర్వదించింది అర్థం కావడం లేదు, దేవుడు దీవించింది అర్థం అవట్లేదు. ఏదో నేను బాగా కష్టపడుతున్నాను అనుకుంటున్నాను. 5 రూపాయలు కాస్త 10 రూపాయలు అయింది, 10 రూపాయలు కాస్త 20 రూపాయలు అయింది. అలా కూడా దినదినము అభివృద్ధి పదంలో నడుస్తున్నాడు, ఇస్తున్నాడు. దేవుడు కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎక్కువగా ఇచ్చే పాటికి ఏం చేశాడంటే, అయ్యో ఇట్లా కాదు అని చెప్పేసి చెప్పుల షాపు పెట్టేశాడు. అర్థమవుతుందా? చెప్పుల షాప్ ఒకటి పెట్టేశాడు. దాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. అప్పుడు కూడా ప్రార్థన బాగా చేసుకుంటున్నాడు. ప్రార్థన వదలడం లేదు. వినండి, బాగా వినండి. ప్రార్థన వదిలిపెట్టడము లేదు. అప్పటికి కూడా ఆయన భాగం ఆయనకిచ్చి ప్రార్థన చేసుకుని ఈ భాగం తీసుకొచ్చుకున్నాడు. అలా కూడా ఒక షాప్ కాస్త దాదాపుగా ఒక ఫ్యాక్టరీ కొనంత స్తోమతకి దేవుడు తీసుకొచ్చాడు. పెద్ద స్తోమతకు వచ్చాడు. అతని ద్వారా ఆ చెప్పులు లేదా అవి ఉంటాయి కదండి, అనేక షాప్ వాళ్ళు కొనుక్కుపోయేంత స్థితిలో ప్రభు నిలబెట్టాడు. అంత స్థితికి వెళ్ళిన తర్వాత ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? వృషభాలు తీసి పెడుతున్నాడు. ప్రార్థించడం తక్కువ చేసి పెట్టేస్తాడు. సమయం గంట
గంటన్నర సేపు చేసే ప్రార్థన ఒక్క నిమిషంలో వెంటనే ఫోన్ వస్తుంది. అయ్యా మాకు చెప్పులు కావాలి, మాకు బాట కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలంటే వెంటనే ఈ ప్రార్థన ఏమైపోయింది? ఇప్పుడు చెప్పండి, ఏమైపోయింది ప్రార్థన? వదిలేసేవాడు. ఎందుకంటే వ్యాపారం వచ్చింది కదా, బిజినెస్ వచ్చింది కదా. వచ్చిన వాళ్ళు ఎన్నిక వెళ్ళిపోతే ఎట్లా? వచ్చిన వాళ్ళు షాప్ తెచ్చలేదంటే ఎట్లా? వాళ్ళకి అర్థం తెలియకపోతే ఎట్లా అని చెప్పేసి ఈ ప్రార్థన చేసే ఈ వ్యక్తి అలాగనే ఆ బిజినెస్ పైన మనసు పెట్టేవారు. వాళ్ళేమో ఫోన్ వెనక ఫోన్లు చూశాడు దేవుడు చూస్తాడు, చేస్తాలే, కాస్త బిజీ ఉన్నాడేమోలే అనుకున్నాడు. దేవుడు కూడా పాపం ఎంత కరుణామయుడో. అర్థమవుతా? ఏదో బిజీ ఉన్నాడులే, చేస్తాలే రేపు. పక్కన దేవతలు పొడవడం మొదలు పెట్టే, ఏసయ్యా నువ్వు ఇచ్చావు, వాడు చూడు ప్రార్థన కూడా చేస్తాడు. దేవతలు పక్కన స్టార్ట్ చేసే ఏసయ్య అంటాడు. దేవుడు అంటాడు, ఏదోలే తొందర వెళ్ళిపోయాడు కదా, రేపు చేస్తాను నాకు. ఎంత ఆశలో నిజండి, నేను నమ్మినా నమ్మకపోయినా మనం ప్రార్థన చేస్తానంటే దేవుడు చాలా ఎదురు చూస్తాడంట. ఉదాహరణకు ఒక వాక్యం ఉంటుంది కదా, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వింటున్నావా? 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలోనే నేను ఉంటాను. మరి ఎంత ఇష్టపడుతుంటామో మీ ప్రార్థన. మనమేమో విస్తారమైనటువంటి పనుల చేత, విస్తారమైనటువంటి వాటి చేత దేవుని ప్రార్థన నిర్లక్ష్యం చేసేస్తాం. అతను కూడా ఎంత నిర్లక్ష్యం చేస్తాడు తెలుసా? దేవుడు చేస్తాడులే నా కుమారుడు, చేస్తుందిలే నా కుమార్తె. ఈరోజు ఈరోజు పని చేసి వచ్చి అలసిపోయి పడుకున్నారేమో. చూడు వాళ్ళే పొద్దున వండుకునేది తిన్నారు, ఈరోజుకి అని ప్రతి రోజంట ఇలా చెప్పుకుంటూ వచ్చేవాడంట దేవదూతలకు. కానీ ఎన్ని రోజులు చూసినా మార్పు రావడం లేదు. ఎన్ని రోజులు చూసినా తిరిగి ప్రార్థన ఎట్లయితే కాదని చెప్పేసి ఇచ్చినటి వల్ల మరలా వినండి, కంటికి కనబడవు, హృదయానికి అతి నష్టం, అది మళ్ళా శ్రవణ పాలయ్యేది. అది మరలా ఒకటెప్ప తొయ్యాడు దేవుడు, ఒకటెప్ప నువ్వు నాకు ఇష్టం లేదని తొయ్యాడు. నువ్వు తెలుసుకుంటావేమో అని చెప్పేసి ఒక్కొక్కటిగా ఏమైపోతుంటాయి. అప్పటి కూడా గుర్తుపట్టాడు. ఏ స్థితిలో నుండి పైకి వచ్చాడో అదే స్థితికి వచ్చినాక అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ చేసేవాళ్ళు లేరు. అమ్మా నాకు బూట్లు కావాలా, అయ్యా మా షాప్కి ఇదో 1200 జతలు చెప్పులు కావాలా అని ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఎవరు లేరు. లేనప్పుడు మళ్ళా ఇప్పుడు దేనికి వస్తుంది? చూస్తున్నాడు సెల్లు వస్తుంది. వింటున్న మాటలు మరలా ఎండిన స్థితికి వచ్చాడండి, ఎండిపోయిన స్థితికి వచ్చాడు. ఈరోజు నేను చెప్తాను, ఇది ఎలా అనుకుంటో నాకు తెలియదు, కానీ నీలో ప్రార్థన అనేది లేకపోతే ఏ స్థితికి ఎక్కామో ఆ స్థితిలో నుండి పడిపోయే రోజులు కూడా వస్తాయి. ఎలాగైతే నీకు మంచి రోజులు వచ్చాయో అలాగే మరలా చెడు దినాలు వస్తాయి. అవి రాకూడదంటే ఈ రోజున ఎలా ప్రార్థించావో ఆ రోజున కూడా ప్రార్థించు. అందుకే అంటారు కదా, సూర్యుడు ఉదయించినప్పుడు ఆ విత్తనములోకి వేరు రానందున చచ్చిపోయింది, మాడి. అదేనా వాక్యం? అమ్మా పిల్లలతో ఆడుకోవడం మానేసాయి. మాడిపోయిందా? ఎండిపోయిందా? స్తోత్రం కలుగుగాక. సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి అనుంది. మాడిపోతాయి. మన బ్రతుకులు కూడా మాడిపోయిన వారిని ఎవరైనా ఇష్టపడతారా? హల్లెలూయా. నేను ముగించేస్తాను. ఇంకా మాడిపోయిన కూరను ఎవరైనా ఇష్టపడతారా? వాళ్ళకు నిండుగా చేతులు ఎత్తి దండం వేసి అవసరమైతే సన్మానం కూడా చేస్తాను కనిపించే. మాడిపోయిన కూరను ఇష్టపడే వారిని ఇది పిలిపించి శాలువ కప్పి సన్మానం కూడా చేస్తాం. అర్థమవుతుందా?
మరి ఇష్టపడతామా? మాడిన కూరనే ఇష్టపడకపోతే మాడిపోయిన ఆహారం తీసుకెళ్ళక విజయంగా తీసుకెళ్ళు, నేను ముగించేస్తాను. ఇంకా అందుకే మీరు తొందర రావాలి. నేను 12 గంటలకు తీసుకుంటే బాగుంటుండే. హల్లెలూయా. మాడిపోయిన కూరను, మాడిపోయిన ఆహారాన్ని ఇష్టపడినప్పుడు మళ్ళీ మారిన బ్రతుకును అందరు దూరంగా దగ్గర ఉంటారా? అందరు దూరంగా దగ్గర ఉంటారా అంటున్నా. పైగా పాట ఒకటి, అనాథన ఏడ్చాను రావాయసయ్యా వచ్చి మాడిపోయిన నీ బ్రతుకును తిరిగి ప్రభు కట్టుడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వేరుగా ఉండాలి అనగా దేవుడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మూడవ మాట త్వరగా మార్కు సువార్త మనం 4:5 పేజ్ నెంబర్ 33 ముగించమంటారా? లేకపోతే ముగించాలా? పెద్దలైనటువంటి వారు మూడవ అధ్యాయము 5వ వచనం. కానీ ఆయన ఏదొక 5వ వచనం 4:5 కొన్ని చాలా మన్ను లేని రాతి నేల పడెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున లేనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. మన్ను లేదు. మన్ను లేకపోతే ఎండిపోతావు. వాక్యం లేకపోతే మాడిపోతావు, మసైపోతావు. వాక్యం అనేది నీ జీవితాన్ని ఎప్పుడు కాపుదలో ఇస్తుంది. ఈ మన్ను లేదు. ఈ విత్తనాలు ఏడబడ్డాయి? ఈ విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రాతి మీద పడ్డాయి. రాతి మీద పడ్డాయి కాబట్టి అక్కడ మన్ను లేదు. మన్ను లేనందున అవి ఏమైపోయాయి? మరలా ఎండిపోయాయి. మరలా ఎండిపోతూనే ఉన్నాయి. అమ్మ సహోదరుడా, నీలో కనుక మన్ను లేకపోతే ఎండిపోతావు. వాక్యము లేకపోతే పాడైపోతావు, మసైపోతావు. మొన్నటి దినాన ఒక తల్లి ర్యాపిడో బుక్ చేసుకుంది. ఎక్కడ? పెద్ద టేకుడు కాడ మొక్కలకు మన్ను దొరుకుతుంది కదా, అక్కడికి. నేను అక్కడికి వినండి, బాగా వినండి, నేను చెప్పేసి ముగించేస్తాను. ఇప్పటికే సమయం ఓవర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అర్ధగంట సేపు వెయిట్ చేసాము. ఆ మన్ను అమ్మే వ్యక్తి వచ్చాడు. ఆ తల్లి మట్టి ఆ మొక్కలు పెరగడానికి ఇంటి ముందర సొగసుగా అందంగా ఉండడానికి చెట్లు వల్ల వేసుకుందంట. ఆ చెట్లు ఎండిపోతున్నాయంట, పురుగులు పడుతున్నాయంట. పురుగులు పడుతున్నాయంట. దానికి కావలసినటువంటి మన్ను సెల్లులో సెర్చ్ చేస్తే పడదని చెప్పేసి ఉందంట. నాకు తెలియదు. నేను రాపిడప్పు చేసుకుని వెళ్ళాను. అక్కడ మట్టి గిట్టి తీసుకుంది. కాసేపు ఏంటి ఇదని చెప్పేసి లోపలికి వెళ్ళా. వింటున్నారా? ఇలా కూడా లోపలికి వెళ్ళి చూశారు. ఆ అమ్మే వ్యక్తిని అడిగా, అన్నా ఇది బయట కూడా దొరుకుతుంది కదా మట్టి, ఈ మట్టి నల్లదే అక్కడ ఉండేది. నాకు తెలియదు కదా, ఎప్పుడు చూసిన. బహుశా అది నేర్పించడానికి అనుభవం కూడా తీసుకెళ్ళాను. వెళ్ళాను. ఏంటి ఈ మట్టి నల్లగా ఉంది, బయట కూడా నల్లగా ఉంది కదా అని అన్నాడు. దాది వేరు దీది వేరు అన్నాడు. ఎలా వేరు? అది నల్ల రూపమే, ఇది కూడా నల్ల రూపమే. వాళ్ళ నల్లగా రూపం ఉన్నప్పుడు తెలియదు కదా లోపల అంతరంగంలో ఏముందో తెలియదు. పైన రూపం అది నల్లది, ఇది నల్లది. అతను వంగి ఆ మట్టి ఉంటుంది చూడండి, ఇట్లా ఈ మట్టి ఇట్లా తెరిచాడు. అంతే. ఆ మట్టి తెరిస్తే దాంట్లో ఏమున్నాయంటే అవి ఎర్రలు ఉంటాయి. కరెక్ట్, ఎర్రలు ఉన్నాయి. ఏంటి ఎర్రలు ఇక్కడ ఉన్నాయి అని అనుకున్నాను. అంటే ఎర్రలు ఉన్నాయి ఏంటన్నా, ఇవి చేపలకి కదా అవసరము, ఈ ఎర్రలు లేదన్నా
వీటికి కూడా అవసరం. ఎలా 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 ఈ మట్టికి ఈ రూపం వచ్చింది? ఏమైనా బయట నుండి మట్టి తీసుకొచ్చేస్తామంటే లేదు, బయట మట్టి మేము వేయము. మరి ఎలా ఎలా అన్నప్పుడు మరొక చోటు పిలుచుకుపోయాడు. నిజంగా అతనికి మాత్రం చాలా ఆ రోజు ప్రభువు నేర్పించాడు అనుకుంటున్నాను నేను. అతను కూడా ఓపిక ఉంది. తీసుకెళ్ళాడు, పెంట కాడికి తీసుకెళ్ళాడు. ఇదిగోనా ఈ పెంట ఉంది కదా అన్నాడు. అవన్నీ ఉందన్న ఈ పెంటని తీసుకొచ్చి పొడువుగా వేసేస్తాడు. ఈ పెంట నుండి ఆ పురుగు కలుగుతుంది. ఈ పెంటనే మట్టిగా మారుతుంది. ఆ మట్టి దీనికి వేస్తే అర్థమవుతుందా? నేను అనుకున్నాను ఆ మట్టి ఈ మట్టి ఒకటే అని. ఆ మట్టి ఈ మట్టి దీని అర్థం ఏం తెలుసా? ఆయన చెప్పేది ఈయన చెప్పేది ఒకటే వాక్యమే కదా. అర్థమవుతుందా? ఆయన చెప్పే వాక్యము ఈయన చెప్పే వాక్యం, వాడు చెప్పేది మీరు ఒకటే కదా అనే భ్రమలో బ్రతకొద్దు. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తివి. చిన్న పిల్లల తత్వం కాదు నీలో ఉండాల్సింది. చిన్నపిల్లలైతే అన్నీ ఒకటేలే అనుకుంటుంటారు. వాడు మట్టి తింటుంటాడు, అన్నం తింటుంటాడు, చాక్లెట్ తింటుంటాడు, దాని మీద అంటుకున్నా అది కూడా వాడికి తెలియదు. నీకు తెలియదా అది మట్టా? ఆ వస్తువు కింద పడింది తినొచ్చినా లేదా అని చెప్పేసి నీకు తెలియదా? కడుక్కొని తింటావు. మరి పిల్లలు అలా తినగలుగుతారా? అంటే చూడండి, ఈ మట్టికున్న స్వభావం ఏంటంటే లోతుగా ఆ విత్తనము మొలచేటట్టుగా వాక్యము కూడా అలాగుండనే. దేవుని వాక్యము నీలో ఉన్నంత వరకు కూడా ఏ ఎండని ఉండదు, ఏ సూర్యుడు ఆపలేడు, ఎవరే కానీ నేను తాకనే తాకలేరు. యేసుప్రభు దగ్గరకు వచ్చింది ఒక దయ్యం, నల్లటి రూపం వేసుకుని యేసుప్రభు దగ్గరకు వచ్చింది. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమంటుంది తెలుసా? యేసు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ముఖమంతా వాడిపోయింది కదా. వింటున్న మాటలు, ముఖమంతా వాడిపోయింది కదా, ఆకలి తలమట్టిస్తున్నావు, పైగా అరణ్యంలో ఉన్నావు, పైగా ఏమి ఆహారం దొరకని చోట ఉన్నావు, పైగా ఎవరు మెతుకు పెట్టేవాళ్ళు కూడా నీ దరిదాపులలో, వింటున్న మాటలు, నీ దరిదాపులలో లేరు కదా. నీకు ఒక ఆలోచన ఇస్తాను, చేస్తావా? ఎవరితో మాట్లాడుతుంది దయ్యము? ముసలివారితోనే? ఎవరితోటి? బ్రతికున్నారా? దేవుడితోటి. నీకాడ అద్భుతం చేసే శక్తి ఉంది కదా. నువ్వు దేనినైనా మార్చగలుగుతావు కదా, నువ్వు దేనినైనా తిప్పగలుగుతావు కదా. కాబట్టి ఇదిగో ఈ రాయిని చేసుకో. ఏది? దేవుడు రొట్టెని చేసి ఇవ్వలే, సారీ సాతాను రొట్టెగా మార్చి ఇవ్వలేదు. అర్థమవుతుందా? సాతాను రాయిని తీసుకొని తనే బయట ఆ రాయిని అని చెప్పేసి రొట్టెగా మార్చుకొని వచ్చి దేవుడి చేతిలో పెట్టలేదు. రాయినే తీసుకొచ్చి దేవుడి చేతిలో పెట్టి, ఇదిగో ఈ రాయిని రొట్టె చేసుకొని తిని నీ ఆకలి తీర్చుకోవచ్చు కదా. ఎంత నటనలో, ఎంత తగ్గింపు ఎవరి దగ్గర. బడుకుళ్ళు కుతంత్రాలు దేవుడికి మనకు తెలియదు. ఆ విషయం మనకు చదివితేనే వాక్యం, వింటనే వాక్యం, వాక్య డ్యాన్స్ చేసిపోతాం, వాక్య డ్యాన్స్ పనులు పెడతాం, వాక్య డ్యాన్స్ ఫోన్లు, వాక్య డ్యాన్స్ సెల్లులతో, వాక్య డ్యాన్స్కి వాట్సాప్లు స్టేటస్లు అన్ని కూడా వచ్చి పడుతుంటాయి. ఏ స్నామల వల్ల పేరిపోవులు కాక, పేరిపోవాలా, దేవునికి స్తోత్రం కలుగును కాక, వినాలి కదా. యేసు ప్రభు వాక్యము చేతనే సాతానికి బుద్ధి చెప్పాడు. నువ్వు కూడా వాక్యము చేతను, మరలా చెప్తున్నాను, 2 అంచుల కలిగిన ఖడ్గము చేత సాతానుని చింతక దొరుకుదుగాక, సాతాను అనగ దొరుకుదుగాక. సమస్త మహిమ ప్రభుకే చెల్లునుగాక. హల్లెలూయా, బోలో క్రీస్తు యేసు మహారాజుకే సమస్త మహిమ ప్రభుకి చెల్లునుగాక. 4 విషయాలు చెప్పా. మరలా నీ జీవితం చిగురింప చేయాలంటే నీకు కలగాల్సింది తగిన స్థలం, తగిన మందిరం,
తగిన చోటు. రెండవది, వేరు కలిగి జీవించాలి, ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాలి. మూడు, దానిలో మన్ను కలిగి ఉండాలి. మన్ను అనగా దేవుని యొక్క వాక్యం. నాలుగు, నాలుగు, చెమ్మ, పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. ఆ వాక్యం ఇంటికాడికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. లూకాసు సువార్త మనము 8వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుందన్నమాట. సమయం లేదు కాబట్టి ముగించేస్తున్నాను. పరిశుద్ధాత్మ, ఆ తేమ లేకపోతే కూడా ఆ చెట్టుకి, ఆ మొక్కకు బలం రాదు, శక్తి రాదు, ఫలాలను ఇవ్వలేదు. పైన పైన కురిసే తేమ మనకు అవసరం లేదు. ఆ తేమ ఏమాత్రము దాని శక్తిని, సమర్థతను పెంచలేదు. మీరు కూడా అంతే. పైన పైన ఎగిరెగిరి గంతులు వేస్తే, పైన పైన గట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ఓ అది అని చెప్పేసి ఎక్కడమంతా దునేసి అందరు కలిసి మీరు పట్టుకునేటట్టుగా చేస్తే ఏ ఫలితం ఉండదు. ఆత్మపూర్ణముగా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు బాధలలో నుండి మోకరించండి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించదు గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.